ఒక చిన్న నిర్ణయం, ఒకే ఒక్క రోజు గడిపిన జీవితం. ఒకరి మొహంపై చిరునవ్వు చెరగకుండా ఉండడానికి తను చేసిన చిన్న ప్రయత్నము పని. అది తన జీవితాన్నే తలకిందులు చేస్తే, తనకొచ్చిన ఫీలింగ్స్ ఏంటో కూడా తెలియని కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండగానే ఒక యుద్ధాన్నే తను ఎదుర్కోవాల్సి వస్తే, అసలు తను చేసిన తప్పేమిటి, ఇంత దూరం ఎందుకొచ్చింది అని ఆలోచిస్తుండగానే యుద్ధంలో తన అనుకున్న వాళ్ళతోనే తను పోరాడాల్సి వస్తే, తన ఫీలింగ్స్ని పట్టించుకునే వాళ్ళు కానీ, బాధను అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. సాఫీగా సాగుతున్న జీవితంలో విషపు చుక్క పడినట్టు, తియ్యటి కల వస్తే రాత్రి పొద్దున కల్లా కళ్ళగా మారినట్టు ఉంటుంది తన జీవితం. ఇలాంటి టైంలో తన లోపల ఉన్న ఫీలింగ్స్తో ఫైట్ చేయాలా, బయట ఉన్న వ్యక్తులతో ఫైట్ చేయాలా? ఒక చిన్న డెసిషన్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది లైఫ్లో? ఈ స్టోరీలో మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ కాస్త కన్ఫ్యూజన్గా ఉండే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ క్యారెక్టరే. అసలు ఏంటంటే తను చాలా అందంగా ఉంటుంది, అలాగే వెరీ కామ్ అండ్ సైలెంట్ అండ్ నైస్ గర్ల్. బట్ ఆ గ్యాంగ్స్టర్ దగ్గర ఎలా ఇరుక్కుపోయింది, ఏదైనా కారణం వల్ల బలవంతంగా తనతో లీవిన్లో ఉంటుందో తెలియదు. బట్ ఒకవేళ ఇష్టంగా ఉంది అనుకుంటే మాత్రం అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మేబీ బలవంతంగానే అయ్యుండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈవిడ క్యారెక్టరు ఈ మూవీ స్టోరీని ఒక టర్న్ తిప్పుతుంది చూడండి. మనోడి జీవితాన్ని మొత్తం కిందికి మీదికి చేసేస్తుందన్నమాట. బట్ ఇదంతా తన వల్లే జరుగుతుందని ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా హీరోయిన్కి అయితే తెలీదు. సో అందుకే మోస్ట్ ఎఫెక్టెడ్ క్యారెక్టర్ అన్నాను అనమాట. ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ గ్యాంగ్స్టర్ది. ఈయన ఎలా ఉంటాడంటే తను ఫీల్ అవుతున్న దాన్ని మాత్రమే పట్టించుకోవడము, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని అన్ని వైపులా చూసి దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ వేస్తుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల తన దగ్గర ఉన్న వర్తీ పీపుల్ని ఎలా పోగొట్టుకుంటాడు, తన చిన్న నిర్ణయం వల్ల ఎన్ని పరిణామాలు ఎదురవుతాయి, లాస్ట్లో చాలా భారీ మూల్యమే తను చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ జీవితాంతము ఒక్క చెడ్డ పనేది వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తుంది అనే సిద్ధాంతం మీద ఉంటాడనమాట. సో ఆ వేలో ఆలోచించి ఈయన కూడా ఒక స్టూపిడ్ డెసిషన్ తీసుకోవడం వల్ల లాస్ట్లో చాలా భారీ మూల్యాన్ని చెల్లిస్తాడు ఇతను కూడా.